మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 14-15 ఎవరైనా ఉన్నారా చదివారు? కాబట్టి యవన స్త్రీలు ఆగో కోట్రు బలమాట నిందించుటకు అపవాదికి అవకాశము ఇవ్వకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిందించుటకు అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. కింది వచనం చదువు. కాబట్టి ఇంతకుముందు కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. దేవుడు మనతో ఇటు వాక్యము ద్వారా మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రైట్. దేవుని పిల్లలారా, నిందించుటకు అపవాదికి మన జీవితంలో ఎక్కడ చోటు ఇవ్వద్దు. రెండోదిగా, ప్రభును నమ్మి ఆయన సన్నిధికి వచ్చి బాప్తిస్మాన్ని పొంది బల్లలో చేవేసి తప్పిపోయిన వారు ఎవరిని అనుసరించి నడుస్తున్నారంట? సాతానును అనుసరించి నడుచుచున్నారు. ఇంకెక్కడికో వారు వెళ్తున్నారని కాదు, వాళ్ళకేదో కిరీటాలు వస్తాయని కాదు. యేసయ్యను నమ్ముకొని ఆయన మందిరానికి వచ్చి ఆయన బలలో చేయి వేసిన సహోదరి సహోదరులు కొందరు ఈరోజు మందిరానికి రాకుండా పూర్తిగా తప్పిపోయి అన్యజనుల్లో కలిసిపోయి త్రాగుటకు, తినుటకు, లేచి ఆడుటకు ఇష్టపడుతున్న వారు ఎవరైనా ఉండి ఉంటే వారిని చూసి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. వారిని చూసి మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు వెంబడిస్తుంది ఎవరినంట? సాతానునే. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో లోకానుసారమైన జీవితం కొరకు పొద్దున తెల్లవారగానే 7-7:30కి వాడు ముఖం కడుక్కొని తాడు చెట్టు కింద కూర్చుంటాడు. ఎందుకు? దేవుని పిల్లలారా, కళ్ళు తాగడానికి. అలా వెళ్ళి ఏదో చిన్న పని చేసుకొని సాయంకాలం ఇంత ఏదో తాగడానికి మత్తు, దాన్ని తెచ్చుకొని ఇంట్లో ఇంత చికెన్ ఏదో కాస్త తెచ్చుకొని దాన్ని కాస్త అలా ఫ్రై చేసుకొని తాగుతూ తింటూ ఉంటాడు. దాన్ని చూసిన మనం, దేవుణ్ణి వదిలిపెట్టినోడు వీడు ఎంత అదృష్టవంతుడురా నాయన, ఎంత భాగ్యవంతుడురా నాయన అని అనుకుంటారు. అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోక చెల్లెలా, అక్క, అన్నా, తమ్ముడా. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది, వారు వెంబడించేది సాతానునే, ఇంకా దేన్ని కాదు. వాళ్ళు వెంబడిస్తుంది ఎవరిని? బలో జోస్క బలో, సాతానునే. వాళ్ళ అంతస్తుల మీద అంతస్తులు, మేడలు కట్టినా సరే, కార్ల మీద కార్లు కొన్నా సరే, వజ్రాలు, వైడ్యూర్యాలు, బంగారం అంతా దిగేసుకున్నా సరే,
స్పష్టంగా దైవజనుడిగా దేవుని సన్నిధిలో ఉండి సభాముఖంగా చెప్తున్న మాట, వారు వెంబడిస్తుంది దురాత్మనే, ఇంకేం కాదు. సాతానును వెంబడిస్తున్నప్పుడు వాడు మంచోడా? సాతానుగాడు వంగబెట్టి 2 గుద్దుతాడు. వాడు ఊరుకుంటాడా? ఊరుకునే రకం కాదాడు. సరి అయిన సమయానికి ఖచ్చితంగా దెబ్బతీస్తాడు. ఒకవేళ భూమి మీద చాలా సుఖవంతమైన జీవితం వాడికి ఉన్నా, ఆమెకు ఉన్నా, వారు రేపటి దినాన కళ్ళు మూస్తే కరెక్ట్గా తీసుకెళ్ళి పాతాల నడిబొడ్డున పడేస్తాడు. ఆ అగ్నిగుండంలో కొన్ని 100,000 కిలోమీటర్ల లోతుకు దిగిపోయి భయంకరమైనటువంటి కొలిమి లాంటి అగ్ని అక్కడ చిక్కి ఆ అగ్ని కాలుతుంటే ఆ వేదన భరించలేక అరుపులు అరుస్తుంటే మరణం ఉండదు. 1 దినమా, 2 దినాలా, యుగ యుగాలు అదే బ్రతుకు. అదే వారికి ఉన్న భవిష్యత్తు. అదే వారికి ఉన్న భవిష్యత్తు. వారి భవిష్యత్తు అదే, ఇంకేం కాదు. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు, ఇంకెంత బాగుపడతారు, ఇంకెంత దీవించబడతారు, అమ్మో అని నువ్వు దిగులు పడవలసిన అవసరం ఏమి లేదు. వాళ్ళని చూసి, తప్పిపోయిన వారిని చూసి. ఎందుకంటే లోకములో సుఖభోగాలను ఆశ్రయించి దేవుని సన్నిధిని గుర్తెరగక, దేవుని సన్నిధి విలువ తెలియక వాళ్ళు లోకంలో పడిపోతారు. బంగారపు ఆశ కొరకో, లేదంటే శరీర సుఖం కొరకో, లేదంటే మద్యమం మత్తు పానీయాల కొరకో, లేదంటే డ్యాన్సులు వాటి కొరకో, లోకానుసారమైన వాటి కొరకు పరుగులు. మందిరానికి వస్తే అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, అక్రమంగా బ్రతకొద్దు. ఈ క్రమశిక్షణ అంతా నాకెందుకు రండి ఆయన? ఏదో 4 రోజులు మందిరానికి వచ్చాను, అందరిలా తొందరపడి బాప్తిసం పొందాను, 4 రోజులు బల్లలో చేసాను, దాంట్లో ఏ సుఖం లేదు, ఏ విధమైన ఆశీర్వాదం లేదు, ఏ విధమైనటువంటి సంతోషం లేదని కొందరు యోచించి లోకంలో కలిసిన వారి భవిష్యత్ ఏందో తెలుసా? లోకంలో కలిసిన వారి భవిష్యత్ ఏందో తెలుసా? వారికి నిత్య నరకాగ్ని. వారు వెంబడిస్తుంది ఎవరిని? అపవాదినే అంట, సాతానునే. కాబట్టి తప్పిపోయిన వారిని, లోకంలో కలిసిపోయిన వారిని మీరు చూసి అబ్బా వీళ్ళ బతుకు బాగుందిరా నాయన అని యోచించకు, ఆలోచించకు. కన్నుల ఎదుట క్లియర్గా కనపడుతుంది వారి భవిష్యత్తు. ఎక్కడికి? నిత్య అగ్నిగుండానికి. వారు వెంబడిస్తుంది ఎవరినో కాదు, ఖచ్చితంగా అపవాదిని అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, మనం ధన్యులం. దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్న నువ్వు ధన్యురాలివి, ధన్యుడు. ఆయన వాక్యం వినుటకు సిద్ధపడిన నీ మనసు ధన్యమైనది, ధన్యమైనది. ఎన్ని కోట్లు పెట్టినా ఈ ఘనత, ఈ విలువ, ఈ కృప ఎక్కడ దొరకదు. అంత కృప ఏంటయ్యా? ఇప్పుడు నీకు అర్థం కాదు, ఇప్పుడు నీకు అర్థం కాదు. ఏదో ఒక రోజు దేవుని ఆత్మ వచ్చి నిన్ను తాకుతుంది. ఆయన అభిషేకం నీలోకి ఒక తైలాభిషేకం వలె పోయబడుతుంది. ఎంతటి భాగ్యం ఇస్తేవయ్యా అని నువ్వే పాటలు పాడుకుంటావు అప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా దేవుని సన్నిధి చాలా చీఫ్గానే కనబడుతుంది, తక్కువగానే కనబడుతుంది.
ముగ్గురు పిల్లలు ఉన్నారంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే, లేదంటే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారంటే, అమ్మ నువ్వు ఈ పనికి పో, నాయన నువ్వు ఈ పనికి పో. భార్య కొన్నిసార్లు అయ్యా నువ్వు ఈ పనికి పో అమ్మ, లేదా కొన్నిసార్లు భార్య భర్తకు నాయన ఈ పనికి నువ్వు వెళ్ళు నాయన. ఆదివారం అనేది కూడా వారి గుర్తుకు లేకుండా ఉంటుంది. ఎందుకు గుర్తుండదు? ఉండి కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించడం. అందుకే వాక్యం ఏం చెప్తుంది? మన జీవితంలో ఎప్పుడు ఎన్నడూ అపవాదికి చోటియద్దు. దేవుణ్ణి కాదని పోయినోడు ఎవడు బాగుపడ్డాడండి? ఎవ్వడు బాగుపడడు. ఎందుకంటే వాక్యమే ఉంది. దేవుణ్ణి వదిలిపెట్టి ఒకడు వెళ్ళిపోయాడు, వాడి పేరు బైబిల్లో రాయబడలే కానీ తండ్రిని విడిచాడు. కొడుకు చిన్నోడు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆస్తులన్నీ పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని నష్టపరుచుకొని, భయంకరమైన దురలవాట్లకు దొరికిపోయి ఆదివారం దేవుడి మందిరానికి రాకుండా ఎవరైతే ఉంటారో వారిలో ఖచ్చితంగా చెడు ప్రభావం పనిచేస్తుంటుంది. వారిలో ఖచ్చితంగా దుష్టుని ఆత్మ పనిచేస్తుంటుంది. ఎందుకంటే దేవుని సన్నిధిని వదిలిపెట్టడం అంటే అంత సులభమైన పని కాదండి. దురాత్మ ప్రేరేపిస్తే తప్ప వదలరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాతానుకు ఎక్కడ మన జీవితంలో చోటు ఇవ్వకుండా బ్రతుకుదాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చోటు ఇవ్వకుండా బ్రతుకుదాం. ఆదివార దినపు విలువ మీకు చెప్పాను ఒకరోజు. ఎందుకంటే ఆదివారం నెహెమియా గ్రంథంలో ఉంది, విశ్రాంతి దినమున ఎండు చేపలు అమ్ముకుంటున్నారంట. ఎక్కడ? మార్కెట్లో. ఆ బిజినెస్ చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు అని నెహెమియా గారు అడిగితే వాళ్ళు ఏం జవాబు ఇవ్వలేకపోయారు. ఆదివారం రోజు అంటే కొత్త నిబంధన ప్రకారం పునరుత్థాన దినం ఆదివారం, పాత నిబంధన ప్రకారం శనివారం విశ్రాంతి దినంగా ప్రకటించారు. కానీ చివరికి క్యాలిక్యులేషన్ చేసి చూస్తే నిలబడ్డది ఆదివారమే. ఆమేన్. ఆదివార దినమున ఖచ్చితంగా ఆయన మందిరంలో కూడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. బల్ల విరిచిన దినం కూడా ఆదివారమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆదివార దినం ప్రపంచానికే సెలవు దినం. ఎండు చేపలు అమ్ముతున్నారంట. అందుకే నెహెమియా వారితో అన్నమాట, మీరు ఎందుకయ్యా ఆదివారం పనులు చేసి, ఈ వ్యాపారాలు చేసి ఈ గ్రామాలపైకి, ఊర్లపైకి, పట్టణాలపైకి దేవుని కోపాన్ని తీసుకొస్తున్నారు, కీడుని తెస్తున్నారు అంటాడు. చూడండి ఎంత భయంకరమో. కీడు అంటే ఎవరికి సాదృశ్యము? సాతానుకేగా. కాబట్టి సాతానుకు ఎక్కడ మనము అవకాశం ఇవ్వద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక భక్తుడా, భక్తుపర్రాలా, ఆదివారం నీ కుటుంబంతో సహా దేవుని మందిరంలో సంతోషించండి. ఆమేన్, హల్లెలూయా. ఎంత డబ్బు రాని, ఎంత పని ఉండని దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కంటే గొప్ప వ్యక్తులమేం కాదు మనం. ఆయన శిష్యుల కంటే గొప్పలం కాదు మనం. వాళ్ళే విశ్రాంతి దినం వచ్చిందంటే ఖచ్చితంగా సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళు
ప్రార్థన చేసుకున్నారంట. యేసయ్య అయితే వాక్యం బోధించాడంట. ప్రతి విశ్రాంతి దినం ఏదో ఒక సమాజ మందిరంలో వాక్యం బోధించేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదివార దినం సరిగా ఆచరించు, నీ ఇంటి వారితో సహా. దావీదు అంటాడు, యెహోవా సన్నిధిలో నేను నా ఇంటి వారు ఆనందించదము. ఆమేన్. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవా సన్నిధిలో ఆనందించదము. ఆమేన్, హల్లెలూయా. ఆయనను బట్టి, ఆయన నామమును బట్టి నువ్వు ఆనందిస్తే నీ ఇంటి వారితో సహా, అప్పుడు ఆయన నిన్ను బట్టి ఆనందిస్తాడు. ఆయన ఒక్కసారి ఆనందించిన ఎడల నీ పక్షాన నీ కుటుంబ భవిష్యత్తే మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ తలరాత మారిపోతుంది. నీకు గొప్ప దేవుడు పరిచయం అయ్యాడు, చాలా పరిశుద్ధమైన వాడు పరిచయం అయ్యాడు, నిజ దేవుడు నీకు పరిచయం అయ్యాడు. దేవుని పిల్లలరా, సత్య దేవుడు నీకు పరిచయం అయ్యాడు. ఆయన ద్వారా ఎన్నో మేలులున్నాయి. కానీ ఆయనను గౌరవించే విధానాన్ని నువ్వు తప్పి సాతానుకు అవకాశం ఇస్తున్నావు. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో కూడా వాడిని పంపిస్తున్నావు. పెద్ద జ్ఞానవంతురాలి కాదు నువ్వు, జ్ఞానవంతుడు కూడా కావు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువు. సామెతలు 14 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఇల్లు కడుతుంది. మూఢురాలు ఏం చేస్తుందంట? ఇల్లు ఊడబెరుకుతుంది. మరి నువ్వు జ్ఞానవంతురాలువా? ఒకసారి ఆలోచన చేయి. జ్ఞానవంతురాలైతే తన ఇంటిని ఏం చేస్తుంది? కాచుకుంటుంది. ఆమేన్. వాక్యానుసారమైన బ్రతుకుందా నా ఇంటి వారికి? దేవుణ్ణి గౌరవించే మర్యాద ఉందా నా ఇంటి వారికి? దేవుని చిత్తం పాటిస్తున్నారా నా ఇంటి వారు అని చూచుకుంటదంట వారి నడతలను. ఆమేన్. ఇదంతా సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంది. అందుకే ఆ తల్లి కొడుకు దేశానికి రాజయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. సొలొమోను గారి తల్లి, ఆ తల్లి రాసి పెట్టింది సామెతల గ్రంథంలో. ఆ తల్లి గారి అనుభవాలు కొడుకు రాశాడు. సొలొమోను గారు రాసి పెట్టారు. ఆ తల్లి జీవితం ఏంటి, ఆ కుటుంబాన్ని ఎలా కాచింది, కాపాడింది, ఎలా సిద్ధపరిచింది అనే విషయాలు రాశాడు. అది చదివితే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. దాంట్లో ఒక్కటైనా మీరు చేస్తురో చేయట్లేదు. చేస్తే మీ కుటుంబాలకే క్షేమము. నువ్వు జ్ఞానవంతురాలి పట్టికలో నిలబడతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి ఆ 31వ అధ్యాయం సామెతల గ్రంథం తీరా. సామెతలు 31. అక్కడ ఎంత చక్కగా రాయబడ్డదో. గుణవతి అయిన భార్య అంట. చదువు 10వ వచనం నుండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అబ్బా, దేనికంటే అమూల్యమైనదంట భార్య? ముత్యము. గుణవతి అయిన భార్య దొరకాలంటే చాలా అరుదు అంట. ఒకవేళ దొరికితే ఆమె ముత్యము కంటే
విలువైందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కింద చదురా. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. భార్య ఇంటిలో సరిగా ఉంటే మనకు లాభమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువు 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలే చేయును గాని కీడేమి చేయదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇలా చూచుకుంటూ వెళ్తే ఎంత బాగుంటాయో. స్త్రీలను గురించిన పాఠం 15వ వచనం చదువు. ఆగో ఎప్పుడు లేస్తుందంటే ఈమె, కొందరు 7:30 దాకా లేవరు. దేవుని 8 గంటలకు కూడా లేవరు. దేవుని పిల్లలారా, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలకు భత్యము ఏర్పరచును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనం. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బహుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. చదురా. ఆమె కుమారులు లేచి, ఆమెన్, ఏంటండి, ఆమె తన ఇంటి వారి నడకలను బహుగా ఏం చేస్తుందంట? కనిపెడుతుందంట. భర్త నడక ఎలా ఉంది, కుమారుడి నడక ఎలా ఉంది, కుమార్తె పోకడ ఎలా ఉంది, ఇవన్నీ కనిపెట్టే బాధ్యత ఎవరిది? చెప్పాలి తల్లులు. అంతేనా కదా? ఆమేన్. హల్లెలూయా. కనిపెట్టాలి. ఆమె భోజనము చెయ్యదంట. ఎప్పుడు చేయదు? పని చెయ్యకపోతే. మనోళ్ళు పని చేయకుండా ఇంత తింటారు. దేవుని హల్లెలూయా. తక్కువ చేసి మాట్లాడలేదు కానీ మరి ఎందుకో దేవుడు మాట్లాడుతుంది. నాది కాదు. మీరు అంటే దేవుడిని అనండి, ఏమనంటే. అడిగితే దేవుణ్ణి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నీ జీవితంలో నువ్వు ఎప్పటికైనా ఎవరినైనా అర్థం చేసుకోగలుగుతావేమో, కానీ ఒక స్త్రీ నీకు అర్థం కావాలంటే చాలా కష్టం. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ మనసు ఏ టైంలో ఎలా ఉంటుందో అర్థం కాదు. టచ్ స్క్రీన్ ఇట్లా కొడితే ఎట్లా మారిపోతుంది? రోడ్డు మీద పోయినప్పుడు ఒక తీరు ఉంటుంది ముఖము, రోడ్డు మీదకి వెళ్ళి వచ్చినప్పుడు ఒక తీరు మారుతూనే ఉంటుంది ముఖం. అర్థం కావడం చాలా కష్టం. ఇది సామెతల గ్రంథం చదివితే నాకు అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వివాహము చేసుకున్న తర్వాత అది కాస్త మంచిగా సాగుతేనేమో నీకు పరమగీతాలే. ఒకవేళ తేడా వచ్చిందంటేగా విలాప గీతాలే. ఆమేన్. హల్లెలూయా. నిత్యము ఏడిపే. నీ భార్య ఎదుట ఇంకొకరు నువ్వు పొగిడావా, నీకు నరకమేగా. నేను చెప్తున్నా, ఇది పక్కా. ఇవన్నీ పరమగీతాలు సామెతల గ్రంథాలు చదివితే తెలుస్తాయి. హల్లెలూయా. ఇంకొక ఆమె పలానా ఆమె అన్నవా, నీ ఈపు చిందపడినాయి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే దేవుడు వాళ్ళని అన్ని రకాలుగా సృష్టించాడు. ఒక భక్తుడు అంటాడు, వాళ్ళని ఎలా సృష్టించాడు అంటే కోకిల లాంటి స్వరము మిక్స్ చేశాడంట, కాకి లాంటి గయ్యాలి మిక్స్ చేశాడంట, ఇంకా నక్క లాంటి జిత్తులు మిక్స్ చేశాడంట, ఇంకా నెమలి లాంటి నాట్యాన్ని మిక్స్ చేశాడంట. ఇంకా చెప్పాలంటే దేవుడిస్త పులి లాంటి కరుకుతనం మిక్స్ చేశాడంట. ఇన్ని మిక్స్ చేసిన వాళ్ళతోటి నువ్వు బతకాలంటే ఇంకా చాలా ఉంటాయి. సూర్యుల్లాంటి తేజస్సు, చంద్రుల్లాంటి ఆ కర్పూరం, వాటిని మిక్స్ చేసి ఈ అన్ని ఎవరిలో పోసాడు? స్త్రీ. ఏ టైంలో ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. అందుకే వాళ్ళకి దండం. ఎప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? పొగడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, సన్మానించాలి. ఆమేన్. అందుకే బైబిల్ చెప్తుంది, భర్తలారా మీ భార్యలను ఏం చేయండి? ప్రేమించాలి, ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ స్వభావాలు ఉంటాయి. తేడా వస్తే కాకిలాగా ఏం చేస్తారు? అవన్నీ అంటే ఈ చదివితే కనబడతాయి అండి, మీకు అర్థమవుతుంది. వీళ్ళని తక్కువ చేశాను కాదు, వాళ్ళు లేకపోతే నీ జీవితమే లేదు. ఆమేన్. ఎందుకంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మున్సిపాలిటీ మోర్ ఎట్లా క్లీన్ చేస్తారు అట్లా క్లీన్ చేస్తారు నేను. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నువ్వు ఎట్లయితావు? దేవునికి మహిమ. హల్లెలూయా. అది ఇల్లు కాదు, మిల్లులాగా ఉంటుంది. ఇల్లు ఎట్లుంటుంది? వాళ్ళు లేకపోతే మిల్లే. మిల్లేమన్నా శుద్ధి ఉంటుందా? ఆమేన్. కాబట్టి దయచేసి మీకు జలవిచ్చేది ఏంటంటే మీ భార్యలను ప్రేమించడం నేర్చుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ డబ్బు లేదా వాళ్ళు ఏదైనా కొనియమన్నారా, కాస్త కుయుక్తితో తప్పించుకో. ఏయ్ అని నువ్వు కట్టి అందుకున్నావు అనుకో, నీకు ఉన్నదిగా నీ జీవితంలో. ఓ రోజు ఒక ఆయన అన్నాడు, నా భార్యను కొట్టి 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 తీసి రూమ్లో పడేసినాయి గారు అన్నాడు. తర్వాత నీకు ఉంటుందిగా దేవుని, తర్వాత నీకేముంటుందిగా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునాక. వాళ్ళు అలిగి బెడ్డే ఎక్కారా, నీ కడువు నువ్వు ఇది వచ్చినట్టే నీ జీవితంలో. వాళ్ళు అన్నం తినరు, నీళ్లు తాగరు. ఇక బతిలాడి బతిలాడి కాదు, బతిలాడడం కాదుగా, వాళ్ళు ఏ టైం తింటారో కూడా నీకు అర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? పురుష మహానుభావులారా ఏం దేవుని హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళని ఎప్పుడు నువ్వేం చేయాలి? పొగడాలి. వాళ్ళని నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? గౌరవించాలి. వాళ్ళని ఎప్పుడు నువ్వేం చేయాలి? సన్మానించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ. వివాహం అయిన కొత్తలో కాస్త బండి మీద కూకున్నారు అనుకో, అప్పుడు ఎట్లుంటుంది అనుకుంటున్నావు? నేను చాలా మందిని చూస్తాం కనుక, అమ్మో ఎక్కడైనా పడిపోతావు తల్లి, పట్టుకొని పడుకో, కూర్చో అని అంటారు. సరే అని ఆమె వచ్చి చక్కగా పట్టుకొని కూర్చుంటుంది. ఒక 3 నెలలు అయిందనుకో, అసలు ఇప్పుడే ఇస్త్రీ చేసుకొని వచ్చిన, ఇది ఎక్కడ నలిపోదు. ఇలాంటి వద్దు. ఆమె ఎప్పటికైనా నీ కంటికి ఎవరు హీరోయిన్? హీరోయిన్ ఎవరు? అందగత్తె ఎవరు? అది మంచిగా సుబుద్ధిగా ఉండాలి, బతకాలి. ఆమెన్. ఎక్కడ తక్కువ చేసి మాట్లాడద్దు భార్యని. ఆమెన్, హల్లెలూయా. ఆమెను గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. ఆమె గుట్టు తీసుకెళ్ళిపోయి బజార్లో ప్రచారం చేసే రకాలొద్దు. ఆమెన్, హల్లెలూయా. అలాని భార్యలు మీరు కూడా మీ భర్తలకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఇంటి వారి నడతను ఎవరు మంచిగా చూడాలి? ఎవరు కనిపెట్టాలి?
వచ్చాడా మా జవాన్ ఆదివారం? ఒకసారి చూసుకోవాలి. చూడండి ఒకసారి వెనుకకు. దేవుని వచ్చా దేవుని. ఆహా, మరి నేర్చుకునేదంతా ఎక్కడండి? దేవుని సన్నిధిలోనే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. భర్త భార్య ఇద్దరు సుఖంగా ఉంటే ఆ ఇల్లు ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. ఆమెన్. హల్లెలూయా. అంటే ఆర్థికంగానా ఐశ్వర్యంగానా అవి ఎలాగైనా దేవుడు ఇస్తాడు. ఇలా కాకుండా రేపైనా ఇస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మీరిద్దరు కలిసి బైబిల్ చేతిలో పట్టుకొని ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి దీవెన కలుగుతుంది. ఆమెన్. మీలోనే కక్షలు, మీలోనే కోపాలు ఏయ్ అని వాడంటేనే పడి రాకుండా, ఏమంటేనే ఏంటే అని ఇలాంటి కలహాలు మీలో కలిగి ఉండి ఇద్దరు నవ్వుకుంటే అబ్బా పోయి ఒక ఇంట్లో అడుగు పెట్టారనుకో, ఆ ఇంటికి ఏమొస్తుంది? దేవుని, ఆ ఇంటికి ఏమొస్తుంది? దేవుడు వస్తాడా? హల్లెలూయా. వాళ్ళలోనే పిశాచులు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. అందుకే కలహాలు, విభేదాలు, మతతత్వాలు, పడిరాని తత్వాలు. దేవుని పిల్లలారా, అవన్నీ వదిలిపెట్టండి. భర్తలారా భార్యలను గౌరవించండి. భార్యలారా భర్తలకు మీరు లోబడి ఉండండి. ఇది మీ ₹1,00,00,000 మాట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఇంటి దగ్గర నేను అక్కడే ఉన్నాను. వాడి కోపం పాడుగాను, మామూలు కోపం కాదండి. భార్య ఒక్క మాట అన్నది లేచి అన్నొచ్చిండు కదా అని ధైర్యంతో, పాస్టర్ గారు వచ్చారు అని ధైర్యంతో, అప్పటిదాకా ఎన్ని ధన్యుండో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా ఎన్ని ధన్యుండో. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఆమె చెప్పిన మాట, పెళ్ళైన కొత్తలో నన్ను చాలా చక్కగా చూసుకున్నాయ్యా, కానీ ఇప్పుడు ఏమైందో వీడు ఒకటే దెబ్బలు కొడుతున్నాడు. అంతే, ఎవరమైనా అంతే. పెళ్ళైన కొత్తలో అబ్బో భార్యను చూసి ఒకడు పాట పాడుతుండే, మన దేవుడిని నమ్మి రికార్డు చేసి పెట్టిండు. నాకు అది ఉందో చెక్ చేస్తాను నేను. రికార్డు చేసి పెట్టిండు. నువ్వంటే పడి 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 కొత్తలో అమ్మగారు రికార్డు చేసుకున్నారు, అయ్యగారు రికార్డు చేసుకున్నారు. నువ్వంటే పడి 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 చస్తా అని. ఇప్పుడు పడేసి పడేసి అప్పుడేమో ఆ పాట, ఇప్పుడేమో ఆ లేచి నా ఎదుటనే పరిగెత్తికెళ్ళిపోయి ఆ జుట్టు పాపం, ఆ జుట్టు పట్టుకొని ఇక కింద పడేసి లాక్కెళ్తున్నాను, ఈ తలెంటికలు పట్టుకొని. అప్పటికే ఆమెకు సగం ఊడిపోయింది. నేను అనుకున్నాను, అరే వీడే జుట్టు పట్టి లాగి లాగి సగం ఉడగొట్టిండ్రా అనుకున్నా. ఆ పాప జుట్టు పట్టుకొని లాక్కెళ్తుంటే వాని చేతి నిండా ఆ వెంట్రుకలే. ఆమె తల వెంట్రుకలు ఏమై ఉన్నాయి? దేవుని దగ్గర లెక్కింపబడి ఉన్నాయి. ఆమెన్. వాటికి జవాబు ఎవరిచ్చుకోవాలి? వాటిని పెరికినోళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకు నీ జీవితంలో ఎక్కడ ఛాన్స్ ఇయ్యదు. నీ పిల్లల జీవితంలో ఛాన్స్ ఇయ్యదు. నువ్వు దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతుకుతే, భర్తగా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్స్తే నీ భార్య పట్ల, భర్త ఎడల భార్యగా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్స్తే నీ పిల్లలు కూడా నిన్ను చూసి నేర్చుకుంటారు. నీది ఫైటింగ్ అనుకో, నీ పిల్లలకు కూడా ఏముంటుంది? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకు ఛాన్స్ ఇస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. సాతానుడికి ఎక్కడైనా నీ జీవితంలో ఛాన్స్ ఇస్తున్నావా?
విరోధికి, అపవాదికి మంచిగా బతుకుదాం. దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవరా. 1 తిమోతి పత్రిక 2:9. మరియు ఆ ఆ ఆ ఆ ఆ ఆగో ఆమేన్. హల్లెలూయా. ఏమేమి వేసుకోవద్దంట? తగు మాత్రపు వస్త్రాలు. తగు మాత్రపు వస్త్రాలు వేసుకోవద్దు. అంటే చాలని బట్టలు మనం వేసుకోవద్దు. దేవుని పిల్లలరా, ఒక ఆయన లుంగి కట్టుకొని చర్చికి వస్తాడు, ఒక ఆయన లాగేసుకొని చర్చికి వస్తాడు దేవుడి మందిరంలోకి, ఒక ఆయన టీషర్ట్ వేసుకొని వస్తాడు, ఒక ఆమె మొన్న నైట్ వేసుకొని వచ్చింది చర్చికి. నైట్ అవి వేసుకొని వచ్చి కూకొని వాక్యం వింటుంది. మళ్ళా ఆమె దేవుని ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడుతుంది. నేను అన్నాను, మంచిగా డ్రెస్సు వేసుకొని వస్తే బాగుండు కదా చెల్లెలా అంటే, ఏమైందన్న ఈ డ్రెస్కు? యేసు ప్రభు వేసుకున్నట్టే నిండుగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసయ్య వేసుకున్న వస్త్రానికి దీనికి పోలుస్తావా? తప్పనికి మళ్ళది. హల్లెలూయా. చాలని వస్త్రధారణ వేసుకోవద్దు. హల్లెలూయా. చాలని వస్త్రధారణ వేసుకోవద్దు అంటే ఇక మన గెటప్ కూడా ఎట్లుండాలి? చాలినట్టు ఉండొద్దు, చక్కగా నీట్గా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓడు అన్నం తిన్నాడు, ఇంత ముద్దలు పెట్టినట్టు నోట్లే, ఆ పెదుగుల కంటింది, గడ్డానికి కంటింది, అది కడుకోలే. చెయ్యి ఒకటి కడుక్కొని వస్తే అయిపోతుందా? కడుకోలే. ఇక మూతి నోరు కడుకోలే, చెయ్యి ఒక్కటి కడుక్కొని పరిగెత్తుకొచ్చు ప్రార్థన, మోకాలు లేచి స్తోత్రం ఎంగిల్ నోరుతో. ఇక ఇవన్నీ క్రమమా? విరోధికి, అపవాదికి నీ జీవితంలో చోటియడమే. దేవుని మందిరానికి వచ్చే నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంకా జడలు, ఒక్క జడ వేసుకుంటే పర్వాలేదు, కానీ 5-6 జడలు వేసుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అగో బంగారం, ఇక దీని కాడ చూస్తే బంగారం ఊడిపోయే ముసలానికి కూడా ఏం కావాలి? చేతిలో గోల్డ్ గాజులు. హల్లెలూయా. మన ఒక పోచంపిల్ల కండ్లద్దాలు ఇప్పి పాస్టర్ గారు అంటే సరే రా అని పోతే ఆ అద్దాలు చూసినాం. నేను ఇట్లా రౌండ్గా ఉండే అద్దాలు, కింద మీద కప్పు గట్టిగా ఉన్నది, మంచి బందోబస్తు అద్దాలు తీసి పెట్టిన. ఆ అద్దం తీసుకొని ఇటు చూసుకునే, గాంధీ తాత అద్దాలు ఇచ్చావు అంటుంది. గాంధీ తాత నీకు తెలుసా అన్న? గాంధీ తాత అద్దాలు ఇచ్చావు, ఇవ్వద్దు అని ఆ అద్దాలు తీసి పక్క పడేసిందండి. గాంధీ తాత అంటే నువ్వేమైనా చీఫ్గా చూస్తున్నాయింది? ఆయన ఎంత మహానుభావుడు. ఇప్పుడు ఆ అద్దాలు గాంధీ తాత అని నీకెట తెలుసు? దేవుని పిల్లలారా, అట్లా కాదు. ఇక ఇలాంటి కప్పు లేకుండా నువ్వు పెట్టుకున్నావుగా, ఇలాంటి కావాలి.
ఇలాంటివి స్టైల్కు పెట్టుకుంటాం అవ్వ మేమంటే, మరి నాకు కావద్దా? ఆమెన్, హల్లెలూయా. చచ్చిపో ముసలి దానికి ఏంటండి సోకులు? అవసరమా? హల్లెలూయా. మళ్ళా అద్దంలో పెట్టుకొని ఇట్లా తిప్పి, దేవుని స్తోత్రం. ఏ పెట్టుకొని కళ్ళు సరిగ్గా కనబడితే సరిపా. వాక్యం దానికి ఒప్పుకోవట్లే. నేను ఇవి సెలెక్ట్ చేసుకుని ఏం కాదు, నా స్నేహితుడు ఒక ఆయన తయారు చేసి ఆ కాగితం వాట్సాప్ పెడితే చేసి పంపించిండు అంతే. ఆమెన్, హల్లెలూయా. ఇంకా బంగారం, బంగారం అనేది దేవుని పిల్లలారా బైబుల్ చిత్తం కాదు. మీకు తెలుసో తెలీదో, బైబుల్లో ఎక్కడైనా మీరు బంగారపు ఆభరణాలు ధరించమని దేవుడు చెప్పినట్టు లేదు. దేవుడు చెప్పినట్టు లేదు. మీరు చదువుకోండి. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం చదువురా. త్వరగా 4వ వచనం చదువు. బైబుల్ చదివే వాళ్ళు స్పీడ్గా ఉండాలి. అనిల్ చదువు. ఆగో, హల్లెలూయా. యాకోబు తన ఇంటి వారందరితో మనం బేతేలుకు వెళదాం పదా అంటే, ఆ ఇంటి వారు అందరూ ఏం చేశారంట? వారి చెవులకున్న ఏంటివి? పోగులు, వారి ఒంటి మీదన్న బంగారము, వాటన్నిటినీ తీసి ఓ బట్టలో కట్టి ఎవరి చేతిలో పెట్టారు? యాకోబయ్య గారి చేతిలో పెడితే ఆయన తీసుకెళ్ళి మస్తకి వృక్షం కింద భూమిలో నాటి పెట్టాడు. ఇది భూమిలో నుండి తీయబడ్డది కనుక భూమిలోకి వెళ్ళిపోను గాక. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్దామని? బేతేలుకు. బేతేలు అంటే దేవుని మందిరము. ఆమేన్. అందుకే మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నిర్గమాకాండం 33వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 33:5. త్వరగా. బైబిల్ చాలా స్పీడ్ చదవాలి తల్లి. యెహోవా మోషేతో ఇట్లా నేను అగో ఎవడునో ఆభరణములను ధరించుకొనలేదు, కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీలతో వీరు లోబడలనొల్లని ప్రజలు ఒక క్షణం మాత్రము నేను మీ నడమకు వచ్చి తినా. అగో, ₹1,00,00,000 మాట గుండెల మీద రాసుకోండి. మిమ్మును ఏమి చెయ్యవలెనో, మిమ్మును ఏమి చేయవలనో అంటే పరలోకానికి పంపాలనా, పాతాళానికి పంపాలనా, ఏదో నేను డిసైడ్ కావాలంటే మొదట మీ శరీరాల మీదకి వెళ్ళి బంగారాన్ని తీసేయండి. అదే అంటుంది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆడపిల్లే కాదు, మగ పిల్లలకు కూడా ఉంటాయి బంగారం. ఆమేన్. బైబిల్లో ఉన్న మాటలే, నా సొంత మాటలు కావి. ఆమేన్, బైబిల్లో ఉన్న మాటలే. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 26, 27 వచనాలు చదివితే అక్కడ కూడా 1700 తులములతో ఆ బంగారంతో గిద్యోను ఏ పోదును చేయించుకొని ధరించగా అది అతనికి ఉరిగా మారెను. హల్లెలూయా. అది తీసుకెళ్ళి తన ఊరిలో ఓప్రాలో పెట్టాడంట. పెట్టినందుకు అతనికి అతని ఇంటి వారికి ఏమైందంట? అది ఊరిగా మారిందంట. కాబట్టి దేవుని పిల్లలారా, దానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకండి. చెప్పడం నా బాధ్యత, చేయడం మీ బాధ్యత. చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎట్లయ్యా ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బంగారం పెట్టుకోవాలి, కాళ్ళకడలు పెట్టుకోవాలి, ముక్కు పూడుకలు పెట్టుకోవాలి, చెవు కమ్మలు పెట్టుకోవాలి. ఎంగేజ్మెంట్ పోయినప్పుడు ఒక రకమైన అలంకరణ, పెద్ద మనుషులు అవుతారుగా, పుష్పవతులు అయితే ఒక రకమైన అలంకరణ, పెళ్ళయ్యేటప్పుడు ఒక రకమైన అలంకరణ, విందుకెళ్తే ఒక రకమైన అలంకరణ. కొంతమందికి రోజు
ఒక రకమైన అంటే 7 వారాల నగలను ఉంటాయి, అదొక అలంకరణ. కుమారులు, అహరోను కుమారులు ఏం చేశారంటే దేవుని మందిరంలో ధూపం వెయ్యాలి. ఆ ధూపం వెయ్యాలి అంటే వేరొక అన్య అగ్ని తెచ్చారంట. ధూప వేదిక మీద ఉన్న అగ్ని కాదు, బలిపీఠం మీద ఉన్న అగ్ని కాదు, అన్య అగ్ని. హల్లెలూయా. ఆ వేరొక అగ్ని, అన్య అగ్ని బైబిల్లో ఉంది. దేవుని పిల్లలరా, క్రమం తెలియదు. దేవుడి మందిరంలో బలిపీఠం మీద ఉన్న అగ్నినన్నా లేదా ధూప వేదిక మీద ఉన్న అగ్ని తీసుకొచ్చి కాల్చాలి. కానీ అది కాకుండా ఇది కాకుండా వేరొక అగ్ని జోలికి వెళ్ళారు వీళ్ళు. ఆ అగ్నిని తీసుకొచ్చి వేశారు. దేవుడి మందిరంలోకి వేరే వార్తలు తీసుకురావద్దు, వేరే ప్రకటనలు తీసుకురావద్దు, వేరే ఆచారాలు తీసుకురావద్దు. లోకానుసారమైన అన్య ఆచారాలను తీసుకొచ్చి ఇలా పొదపెట్టొద్దు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్య ఆచారాన్ని తెచ్చి ఇక్కడ పడేస్తీమా, సంఘములో ఎవరికి కోపం వస్తుంది? దేవునికి. అన్య అగ్ని తెచ్చి కాలుస్తే దేవునికి కోపం వచ్చి ఆకాశం నుండి అగ్ని దింపి వారిద్దరిని ఏం చేశాడంట? కాల్చి వేశాడు, చనిపోయారు. దేవునికి మహిమ. హల్లెలూయా. అప్పుడేమో డైరెక్ట్ పనిష్మెంట్, వెంటనే పనిష్మెంట్. కానీ ఇప్పుడు అట్లుండదు. ఇప్పుడు నువ్వు అన్య ఆచారం బయట తెచ్చి చర్చిలో వేసావనుకో, అన్య ఆచారం తెచ్చేసావనుకో, దేవుడు చూస్తాడు, కోప్పడతాడు. అప్పుడు వెంటనే నీకు పనిష్మెంట్ రాదు, కానీ కొద్ది రోజులు ఆగిన తర్వాత ఉంటుంది, నీకు బ్యాండ్ బజ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా, నాకైనా అంతే. అన్య ఆచారము చర్చిలోకి తేవద్దు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు తెచ్చారు కనుక వీరిని బట్టి దేవుడు ఏం చేసిండు? కోపడ్డాడు. మూడోదిగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. ఇక్కడ చూస్తే లేవి కుమారులు ఉన్నారు. లేవి అని ఒక దైవజనుడు, అతనికి 2 కొడుకులు, ఓపిని, ఫినెహాసు. లేవి అనే దైవజనుడు మంచిగానే ఉన్నాడండి, బాగానే ఉన్నాడు, మంచి వ్యక్తి. కానీ 2 కొడుకులు ఉన్నారుగా, ఓపిని, ఫినెహాసులు. వాళ్ళు దేవుని మందిరంలో ఏం పనులు చేశారో తెలుసా? వాళ్ళు తిండికి అలవాటు పడ్డోళ్ళు, పాపానికి అలవాటు పడ్డోళ్ళు. అయితే బైబిల్ గ్రంథంలో రాసున్నాయి, చదువురా, త్వరగా చదువు, ఒక్కొక్క మాట. 15వ వచనం చదువు. 2వ అధ్యాయం 15. ఆగో, ఎవరైనా మాంసం కోసుకుంటే, మేకను కోడిని కోస్తే ఆ మాంసం తెచ్చుకునే వాళ్ళంటే దేవుడి మీద విశ్వాసం లేని చేష్టలు. ఇంకా 22వ వచనం చదువు. అగో, మందిరములో దేవుని పరిచర్య చేసి యవన పిల్లలతో పాపాలు చేశారంటే వీళ్ళిద్దరు. ఇంకా 25వ వచనం అక్కడ చదివితే తండ్రి మాటను తిరస్కరించారు. అలాగే మనం చదివితే 12వ వచనం చదువు, 2వ అధ్యాయం 12. ఆగో, వారికి దేవుడే తెలియదంట, యెహోవానే తెలియదు, మిక్కిలి దుర్మార్గులు. అయినా వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మందిరంలో సేవకులు, యాజకులు, దేవుని పిల్లలారా, వీరు దేవుడి మందిరంలో దేవుడికి ఇవ్వవలసిన విలువ ఇవ్వక, గౌరవించక, ఆయనకు మహిమ తీసుకురాక ఏం చేశారో తెలుసా? వారికే మహిమ తెచ్చుకున్నారు, వారికి మహిమ తెచ్చుకున్నారు, దేవుణ్ణి ఎరగలే, పక్కన పెట్టారు. కాబట్టి
వారి పైకి ఏమొచ్చింది? దేవుని కోపం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఆ ఇద్దరిని ఏం చేశాడు? తీసేశాడు. దేవుడికి ఎంత పని అండి? చిటికలో పని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, అపవాదికి చోటు ఇవ్వద్దు. నువ్వైనా నేనైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా అపవాదికి చోటు ఇస్తే నీ కొంప కొల్లేరే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం జాగ్రత్త చదివితే అక్కడ ఒక కుటుంబం పాడైపోయిందండి. ఎట్లా పాడైంది? అననీయ సఫీరలని ఇద్దరున్నారు. వారు సంఘములో పెద్దోళ్ళంట. వాళ్ళు వెళ్ళి ఒక పొలం అమ్మారు. ఆ పొలములో భాగము తెచ్చి దేవుడి మందిరంలో వెయ్యాలి. అయితే అందులో భార్యకు ఎరకనే, అంటే భార్యకు తెలిసే ఆ భాగంలో సగం తీసి దాచుకున్నారట. సగ భాగం తెచ్చి మందిరంలో ఇచ్చారు. కనుక వీరు ఎవరిని కదిలిచ్చారు? ఎవరిని కదిలిచ్చారు? ఎవరిని వారి జీవితంలోకి ఆహ్వానించారు? సాతానును. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఒకటే, నువ్వు దేవుడి దశంభావం ఇస్తే సరిగా ఇవ్వు. హల్లెలూయా. మలాకి రాసిన పత్రికలో 3:10లో ఒక మాట ఉంది. చదువు మాట. మలాకి పత్రిక 3:10. త్వరగా 3వ అధ్యాయం 10వ వచనం. దొరకట్లేదా? 3:10. మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నాడా? అయితే మీరు నా యొద్ద దొంగతనం చేస్తున్నారు. ఆగో 10వ భాగమును నాకు ఇవ్వక మీరు దొంగిలిస్తున్నారు. దేవుని పిల్లారా, 10వ భాగం ఇస్తే దేవుడు ఏం మేలు చేస్తా అంటుండు? చదువురా. ఆగో మీరు అది చేసి శోధించిన ఎడల ఆకాశ వాక్యలు నేను ఇప్పేదను, ఇంకా పట్టజాలనంత విస్తార దీవెనలు నేను మీకు ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒకసారి ఇచ్చి చూద్దాం. కొన్ని నెలలు సంపాదనలో సరిగా దేవుడి దశంభావం ఇచ్చి చూద్దాం. ఆకాశ వాక్యలు విప్పబడతాయా? సమృద్ధి దీవెన వస్తుందా? ఆమేన్, హల్లెలూయా. దేవుడైతే నమ్మకస్తుడే కదా, మాట తప్పని వాడే కదా. ఆయన అంత ఆశతో చెప్తున్నాడు కదా, మీరు దశమ భాగం నా మందిరానికి తీసుకురండి, ఆకాశ వాక్యలు నేను ఇప్పుతానంటున్నాడు కదా. పట్టజాలనంత విస్తార దీవెనలు నేను మీకు ఇస్తానంటున్నాడు కదా. హల్లెలూయా. సగం సగము, చిన్న సగము 100, 50 తెచ్చేస్తే విలువలు ఉండవు. ఇటు దీవెన రాదు, అటు పెద్ద సంపాదించేదేమి. ఆమేన్, హల్లెలూయా. నువ్వే అయ్యా నాకు అప్పు ఉంది, చిట్టీలు ఉన్నాయంటే నువ్వు ఎంత సంపాదిస్తావు? సంపాదించిన దాంట్లో తీసుకురామన్నాడు దేవుడు. ఇంకా ఎక్స్ట్రా అప్పు తీస్తే ఏమని ఎప్పుడు దేవుడు 1000 సంపాదిస్తావు 100 రూపాయలు దేవుడి మందిరాంది, 10,000 సంపాదిస్తావు 1000 రూపాయలు దేవుడి మందిరాంది. ఇచ్చి చూడు, అప్పుడు నాయన నీకు సరిగా ఇస్తున్నాను కదా అని శోధించు. అప్పుడు దేవుడు ఏ దీవెనలు ఇస్తాడో కనిపెట్టు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇవ్వక ఎవరికి చోటిస్తున్నాం మనం? ఎవరికి? అపవాదికి. వారిని మన జీవితంలోకి తోలుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఉంది. పౌలు అనే ఆ గొప్ప దైవజనుడు మేడగదిలో వాక్యం ఉపదేశిస్తుంటే ఐతూకు అనే ఒకడు నిద్రపోయాడంట. ఎంత దరిద్రుడు అంటాడు, ఎంత పనికి మాలినోడు. నిద్రపోయాడంట. వాక్యం చెప్తుంటే నిద్రపోతాడా? ఎవరికి ఛాన్స్ ఇస్తున్నట్టు?
ఎవరికి జీవితంలోకి ఛాన్స్ ఇస్తున్నట్టు? ఆ పైన మేడ గదిలో నిద్రపోయి పోయి లాస్ట్కి ఏం పడ్డాడు? ఏం చేసిండు? ఆ 3 అంతస్తుల మిగిలి కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే పౌలయ్య గారు కిందికి వచ్చి చూసి, అయ్యో వీడు చచ్చిండ్రా నిద్రపోయి అని మళ్ళా ఆ చెయ్యి పట్టుకొని దేవుని బతిలాడి, నాయన బతికించు నాయన, నాకెందుకు నాయన ఈ అవమానం. ఫలాని పౌలయ్య గారు అంట వాక్యం చెప్తున్నాడంట, ఆ బిల్లి మీదకి వెళ్ళి పడి చచ్చాడంట, నాకెందుకయ్యా ఆ సాక్ష్యం అని ప్రార్థన చేస్తే దేవుడు దయ చూపి చచ్చిన లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నిద్ర మత్తు మనసు అంట అది సాతానుకు ఆనవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐతుకదే. కాబట్టి దేవుని పిల్లరా, సాతానుకు ఎంటర్ ఉండొద్దు మన జీవితంలో. నా ఆశ ఏంటంటే మీ జీవితంలో ఎక్కడ దురాత్మకు ఛాన్స్ ఇవ్వకండి ప్లీజ్. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యలో అబద్ధ బోధకులు కూడా చాలా మంది తయారయ్యారు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ అధ్యాయంలో మనం చూస్తే చాలా మంది అబద్ధ బోధకులు ఈ అంత్య దినాల్లో వస్తారని వాక్యం ఉంది. కాబట్టి అంత్య దినాల్లో వచ్చి మన్ను దినమంటున్నారు, పూలు దినమంటున్నారు, ఆ మామిడికాయలు దినమంటున్నారు, అరటిపళ్ళు దినమంటున్నారు, ఆ కాళ్ళు కడుక్కున్న నీళ్లు తాగమంటున్నారు, వాళ్ళు పెట్టుకున్న సబ్బు మింగమంటున్నారు. మరి ఎందుకో పొయ్యే కాలం దగ్గర పడ్డదేమో నాకు అర్థమైతలేదు. ఒక ఆమెకు మొన్న ముసలావిడకు పోయి పైపు వేపిస్తే ఇంత మన్ను వెళ్ళింది కడుపులకి. ఈ మన్ను అంతే నువ్వెందుకు తిన్నావు తల్లి అంటే, అవి తింటే పానం మంచిగా అవుతుందంట. దేవుని స్తోత్రం. ఎంత మభ్య పెడుతురు తెలుసా సేవకులు కూడా. చాలా పాపం తాకుతుందండి. వాక్యాన్ని విరుద్ధంగా ఎప్పుడు చెయ్యొద్దు. చేస్తే భూమి మీద బతవేమో, దేవుడు అందరూ చూసినట్టు నీకు ఇచ్చిండు గాలి భూమి ఆకాశం, కానీ పరలోక రాజ్యము ఉండదు, దేవుని రాజ్యం ఉండదు. దేవుని పిల్లారా, అబద్ధ ప్రవక్తలంట, అంతే క్రీస్తులంట. ఈ బైబిల్లో ఈడ రాయబడి ఉన్నది. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈ 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 1 నుండి 2, 3 వచనాలు చదివితే రాయబడ్డది అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు ఏ దినం అంటే, ఒక పాస్టర్ గారికి నేను చూస్తున్న అరటి పండ్లు తెచ్చిస్తారు, ఆయన తీసి పిల్లలు కాని వాళ్ళకి ఆ ఒళ్ళో వేస్తుండే. ఇట్లా బైబిల్లో ఎక్కడ లేదండి. ఆ ఒళ్ళో వేస్తే ఆమెకు పిల్లలు అవుతారంట. ఇక ఈ దవాఖానాలన్నీ ఎందుకు, చేసుకున్న భర్త ఎందుకు, ఇవన్నీ ఎందుకు మరిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తప్పుడు తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ 127వ కీర్తన గ్రంథం చెప్తుంది, గర్భఫలము దేవుడైన యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన స్వాస్థ్యం అని కళాఖండిగా రాసి పెట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 10:8లో రాయబడ్డది, నా హస్తముల పిండానికి రూపకల్పన అవయవాకృతి కలగజేశాను. కీర్తన 139:16లో ఉంది, ఆ పిండాన్ని నేను చూసి తిని. యెషయా 44:2లో ఉంది, నేను ఆ పిండానికి సహాయం చేస్తేని, తల్లి గర్భంలోకి పిండంగా రాక ముందే. ఇర్మియా 1:5 ప్రకారం నేను నిన్ను ఎరిగి తిని. వాక్యం తెలియకండి. ఆమేన్. ఆ ఎడ్డి గొర్రెలు మనం ఏం చేస్తాం? ఆమేన్, హల్లెలూయా. ఆయన పెట్టుకునే సబ్బు, పాస్టర్ గారు సబ్బు పెట్టుకున్నాడు, లాయిబాయి సబ్బు. ఆ సబ్బు ఎత్తుకొచ్చుకుంది ఒక ఆమె. ఆ సబ్బు ఎత్తుకొచ్చుకుంది ఇంట్లో, రోజంత సబ్బు ముక్క ఇడుస్తుంది, టీలో ఛాయలో కలుపుకుంటుంది, తాగుతుంది. ఎందుకమ్మా అంటే, ఆరోగ్యం వస్తుందంటగా, నరకానికి పోతామని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపమో తెలుసా ఇది? సేవకులు కూడా సంఘాన్ని దేవుడి మందిరానికి, అంటే దేవుని సన్నిధికి, పరలోకానికి వెళ్ళకుండా పాతాళానికి తిప్పుతున్నది సాతానుడు గుట్టుగా. వాక్యము తెలవాలి అంటే చదవాలి, బాగా చదవాలి, ధ్యానించాలి, అప్పుడు అర్థమవుతుంది దేవుని మనసు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది సేవకులు చెప్పారు, మనోలే కవి కట్టుకుంటారు. పాపం అయ్యగారు, బాలసన్ అయ్యగారు ఆ మన్ను తినమని చెప్పాడు, మంచి సేవకుడు ఆయన చెప్పాడు. కానీ ఆ సమాధి చుట్టూన్నంత మన్నంతా గీక్కపోయారు.
ఆ సమాధి కాదు, అది ఆల్టర్ అనుకుంటా. ఆ మన్నంతా గీక్కపోయిరాను. గీక్కొచ్చుకొని మొన్న ఒక ఇంటికి పోతే, అంటే ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం ఒక ఇంటికి పోతే వాళ్ళు వేడి నీళ్ళు పెట్టుకొని పొద్దున ఒక చెంచా మన్ను వేసుకొని కలుపుకొని తాగుతారు. వీళ్ళకి ఏం పోయే కాలంరా అనిపించింది నాకు. దేవుని పిల్లలు ఇంత చెడుగా ఉండొద్దు. ఎవరిని మనలోకి ఆహ్వానం పలకొద్దు. సాతానుకు నీ జీవితంలో చోటు ఇయ్యొద్దు. ఆమెన్, హల్లెలూయా. అయ్యగారికి తెలియదు ఇవన్నీ. వీళ్ళంతా గీక్కపోతురంట, అంతా తీసుకోపోతురు. హల్లెలూయా. ఆయన పని ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, సువార్త చెప్పాలి. పరలోకాన్ని ప్రజలను ఎట్ట మార్చాలంటే మెల్లగా ఎవరిలోకి ఒకరు జ్వరపడతాడు సాతాను గాడు. ఇక వారి ద్వారా ఒక్కొక్కరికి ఏమవుతుంది? ఇక తప్పండి, చెయ్యొద్దు అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు ప్రార్థన చేయి. కర్చీపులు కట్టడము. ఒక ఆమె యేసన్న గారు చెప్తాడుగా, ఆ నూనె కడుపులో నొప్పి వస్తుంటే ఆ నూనె డబ్బా ప్రార్థన చేయించుకుందంట. ఆ నూనె డబ్బా తీసుకుపోయి నీళ్ళలో 2 చుక్కలు వేసుకొని తాగిందంట. కడుపులో నొప్పి అట్టే తగ్గింది. ఇక చూడిగా ఓ తాడు కట్టి ఆడగట్టి ఎలాడదీసింది ఇంట్లో నడి దూలానికి. ఏలాడదీసి ఇక మోకాలేసి చేతులు ఎత్తి యేసయ్య పోయిండిగా దానికి ఒక పేరు పెట్టింది అంట. ఏం పేరు? సీసయ్య. ఇక ప్రార్థన చేస్తుంది, సీసయ్య సీసయ్య, నువ్వు లేకపోతే కడుపు నొప్పి ఎక్కడే తగ్గేది. ఇక చూడిగా అలా భర్త పాపం పని పోయి అలసిపోయి వచ్చి ఆ కాళ్ళు చేతులు కూడా కడుక్కోలే, ఇంట్లోకి వచ్చి పాప కుర్చీలో ఊకొని అబ్బా అని ఇట్లా నడుము లేపి కాళ్ళు చాపాడు. రోయ్, ఎక్కడ చాపుతున్నారో కాళ్ళు? ఇక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు? సీసయ్య. దేవునిస్తా. భయం ఎక్కడ పోతుంది తెలుసా? నరకానికి పోతారు, జాగ్రత్త. ఒక ఆమె కడుపులో నొప్పి వస్తే దసి కప్పిరు కర్చీప్. అంటే కర్చీప్ దేవుడా? నూనె డబ్బా దేవుడా? మట్టి దేవుడా? సబ్బు దేవుడా? అరటిపండు దేవుడా? యేసయ్య మహిమను ఎంత కించపరుస్తారు. యేసు దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరమ గురు, ఆయన నీ కొరకు దిగి వచ్చిన మానవ అవతారంలో వచ్చిన నిజ దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ద్వారానే వేదాలు నెరవేర్చబడ్డాయి, మంత్రోచ్చరణ నెరవేర్చబడ్డది. ఆయన ద్వారా నీ పాప శాపాలకు విమోచన, సమాధిని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఈ ఆకారాలకు మారుస్తారా? రానున్న కాలంలో జల్లెడ పడితే తేలుతుందిగా. హల్లెలూయా. దేవుణ్ణి గౌరవించు. నోరుంది కానీ ఇష్టం వచ్చి పోడకు, యేసయ్యనే పొగుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన మంచి దేవుడు. ప్రజాపతి దేవిప్యమాత్మనామయజ్ఞం కృత్యం ప్రాయశ్చిత్తం. ప్రజాపతి ఆయన్నే, నీ కొరకు మరణించింది ఆయన్నే, తిరిగి లేచింది ఆయన్నే, ఆయన్నే నిజ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన్నే మన పాపానికైనా శాపానికైనా విమోచకుడు. పరలోక రాజ్యానికి ఆయన్నే అర్హుడు. అందుకే ఆయన అంటాడు, నేనే 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 పరలోక రాజ్యానికి, నా ధార తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళరు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ధార తప్ప పరలోక రాజ్యానికి ఎవరు రారు, రారు. ఆయన ముఖమిల్లు ఎవరు లేరు. కాబట్టి దండం పెట్టి చెప్తున్నా, సాతానుకు విరోధికి నీ జీవితంలో ఛాన్స్ ఇయ్యకు. నీకు ఆపద వచ్చిందా? మోకాలు యేసయ్య నీతో ఉంటాడు. నీకు రోగం వచ్చిందా? మోకాళ్ళు చేతులు ఎత్తి యేసయ్య నీతో ఉంటాడు. నీ ఇంట్లో సమస్యనా? మందిరానికి వచ్చి మోకాళ్ళు వేసి కన్నీళ్ళు విడు. వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడుతున్నా, చూస్తున్నా, ఆలోచిస్తున్నా, అర్థం చేసుకొని ముందడికి దండం పెట్టి చెప్తున్నా, సాతానికి ఎక్కడ నీ జీవితంలో ఛాన్స్ ఇయ్యకు. మోకాళ్ళు చేతులెత్తు. థ్యాంక్ యూ లార్డ్. టైం ఎంత అవుతుంది? థ్యాంక్ యూ లార్డ్.